అందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్ కేత. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. ఒక అడ్డగాడిద హిందువుల విశ్వాసాలను కించపరచడం ద్వారా తన నాయకుడి దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి, తన నాయకుడి దగ్గర మార్కులు కొట్టేయాలని అత్యంత దిగజారుడు చర్య చేశాడు. ఇవాళ హిందువుల విశ్వాసాలను దెబ్బతీశాడు. హిందువులు గణపతి ఆరాధన, గణపతి మండపాలు, వినాయక చవితి, నిమజ్జనం ఇలాంటి కార్యక్రమాలన్నింటినీ చాలా పవిత్రంగా నిర్వహించుకుంటాం. చదువుకున్న వాళ్ళైనా, చదువురాని వాళ్ళైనా, చిన్న అయినా పెద్ద అయినా ప్రతి ఒక్కరూ కూడా ఆచార నియమాలను చాలా గౌరవప్రదంగా కొనసాగిస్తారు. కానీ వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి, ఆయన వ్యవహార శైలి ఏంటనేది అందరికీ తెలిసిందే. హిందువులంటే ఆవగింజంత విలువ కూడా ఇవ్వనటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. దురదృష్టం ఏంటంటే హిందువులతో చాలా కంఫర్టబుల్గా రాజకీయం కూడా ఆయన చేయగలుగుతున్నాడు. ఆయన అనుసరించేటువంటి హిందువులందరూ కూడా సిగ్గుపడాలి, ఇటువంటి నాయకుడు వెనక మనం నడుస్తున్నామని. ఎందుకంటే ఆ రోజు గుడిసెట్టు వేసిన దుర్మార్గమైన చర్యలు కానించి ఆ తర్వాతి కాలంలో తిరుమల లడ్డు పవిత్రను దెబ్బతీసే చర్యల వరకు కూడా జగన్మోహన్ రెడ్డి చాలా కుట్రపూరిత ధోరణి, హిందువుల విశ్వాసాలను కించపరచడం, హిందువుల విశ్వాసాలను దిగజార్చే విధంగా చూపించడంలో తనదైనటువంటి ఆలోచనలను ఎప్పటికప్పుడు ప్రతిబింబిస్తూ ఉంటాడు. మరి వాళ్ళ యథా రాజా తథా ప్రజ అంటారు కదా, ఆ పార్టీ నాయకుడు ఎలా ఎడితే ఆ పార్టీని ఫాలో అయ్యే నాయకులు కూడా అలాగే తగలాడతారు. ఒక ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ నందిగామలో వినాయక మండపాన్ని ఆనుకుని భోజనాలు పెట్టాడు. ఆ భోజనాల్లో ఏం వడ్డించాడంటే ఆ సన్నాసి కోడి కూర, కోడి బిర్యానీ, చికెన్ కర్రీ, చికెన్ బిర్యానీ పెట్టి చాలా అంగరంగ వైభవంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలను జరిపాడు. ఇటువంటి మూర్ఖుల్ని, ఇటువంటి నీచుల్ని ఏం చేయాలి? ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక్కడ ఉండేటువంటి హిందువుల్ని ఎంత దారుణంగా వీళ్ళు అణచివేసే ప్రయత్నం చేస్తున్నారనే దానికి ఇదొక ఉదాహరణగా చూడాలి. ఆ రోజుల్లో అధికారంలో ఉండగా వాళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలు, దాష్టికాలు ప్రతి ఒక్కరికి ఇవాళకి గుర్తున్నాయి. కానీ వాళ్ళ అధికారం కోల్పోయినా కేవలం 11 సీట్లకు మాత్రమే ప్రజానీకం వాళ్ళని పరిమితం చేసిన సెంటిమెంట్స్ని రెచ్చగొట్టాలి, ప్రజల మధ్య విభేదాలు సృష్టించాలి, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి దుర్మార్గమైన ధోరణి ఇవాళ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అవలంబిస్తున్నారు. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సిఐ వచ్చి అబ్జెక్ట్ చేశారు, ఇది ఇమీడియట్గా ఆపండి అని. స్థానికంగా పక్కనే ఉన్నటువంటి మండపానికి సంబంధించిన భక్తులు కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ మూర్ఖంగా, మొండితనంగా మరి రాజశేఖర్ రెడ్డి వినాయకుడి కంటే గొప్ప అనుకున్నారా, లేదా రాజశేఖర్ రెడ్డి ఇమేజ్ అంతకంటే గొప్పదని భావించారా? అటువంటి నీచుల్ని ఏమనాలి ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయిలో కుట్రలు చేస్తున్నాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా ఎలా వినియోగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడని మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి దిగజారుడు, దిక్కుమాలిన పనులు చేయడం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందువు అభ్యంతరం చెప్పాలి. ఇలాంటివి చూసి చూడనట్లు విడిచిపెట్టినట్లయితే రానున్న రోజుల్లో గొల్లలో కూడా పోయి వెళ్ళు చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు వడ్డించినా కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి అయితే ఉండదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆలోచన ధోరణికి అనుగుణంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ నడుచుకుంటున్నారు. అందులో భాగంగానే వినాయక మండపం దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చికెన్ కూరతో భోజనాలు వడ్డించే దుస్సాహసానికి ఒడిగట్టాడనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.